అదేవిధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి అంటే దేవుడి సినిమా ఒకటి చేస్తున్నారు అన్నారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు అల్లు అర్జున్ గారు చేస్తున్నారు అంటున్నారు. సో ఇలాంటి ఒక పాత్రలు దేవుడికి సంబంధించిన పాత్రలు అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా, జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా అంటే మీరు త్రివిక్రమ్ గారు ఎన్నో చేసిన కుమారస్వామి అనే టైటిల్ పౌరాణిక అనగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆ పౌరాణిక అనగానే పెద్ద ఎన్టీఆర్ ఆయన కరెక్ట్ యాప్ట్ అవుతాడు. సో అసలు వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ అని జనాల అభిప్రాయం. సో ఇద్దరు యాప్ట్ అవుతాడు. బట్ త్రివిక్రమ్ మళ్ళీ హీరోని చేంజ్ చేశారంటే ఎందుకు చేంజ్ చేశారో ఏదో మనకు తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటలు మాట్లాడు, హీరోతో సంబంధం లేదు. ఏ హీరో అయినా తనకు అనుకూలంగా ఆ క్యారెక్టర్ మార్చుకోగల సక్సెస్ గల శక్తి త్రివిక్రమ్స్ ఉంది. అందులో నో డౌట్ అయితే. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అంటే వార్ చేస్తున్నారు అనమాట, కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నారు, అంతకుమించి గొప్ప హీరో నాని ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఇది కరెక్ట్ కాదు. ఆ డైరెక్టర్ త్రివిక్రమ్కి ఆ సబ్జెక్ట్కి ఎవరు యాప్ట్ అవుతారు? ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్ట్ అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అవుతాడా, ఎవరు నయం చేస్తారు అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ప్లస్ రైటర్కి తెలుస్తుంది. కాబట్టి ఆ కథ ఎవరు యాప్ట్ అయ్యే హీరోని అనుకుంటారు తప్ప ఈ జనాలు నిజంగా చెప్పండి, జనాల మాట ఏ రైటర్ ఏ డైరెక్ట్ పట్టించుకోడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేస్తాడు, సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు. జనాలకు నచ్చితే చూస్తారు, లేదంటే ఫ్లాప్ అంటారు. అంతే తప్ప జనాల యొక్క ఆలోచనలు పట్టించుకోరు.